బెటర్. అయితే చాలామంది ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లో కానివ్వండి, లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసేవాళ్ళు చిట్స్ మీద బాగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో చిట్స్ వేసి మేము సేవ్ చేస్తున్నాం, ఫినాన్షియల్ ప్లానింగ్ మాది ఇలా ఉంది, సెక్యూర్గా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ చిట్స్ వేసే వాళ్ళకి అసలు చిట్స్ వేయడం ఎంతవరకు కరెక్ట్, అండ్ చిట్స్లో కూడా చాలా విధానాలు ఉంటాయి. సో అసలు చిట్స్ ఎంతవరకు నమ్మశక్యమైనటువంటి ఒక సేఫ్ బాండ్ అంటే? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చిట్స్ వల్ల ఫైనాన్షియల్ గోల్స్ ఏమి ఫుల్ఫిల్ అవ్వవు. ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి మనీ వస్తుంది. ఆ 3 months టైంలో ఆ టైంలో ఏ డిమాండ్స్ ఉంటే అవి అయిపోతాయి మనీ. అవును, ఇప్పుడు 3 lakhs వచ్చాయి, 3 lakhs వస్తాయి, ఇంట్లో ఏదో ఫంక్షన్ పెడతారు, ఆ 3 lakhs అయిపోతాయి. లేకపోతే ఇంట్లో ఏదో గోల్డ్ కొనమని అంటారు, ఆ 3 lakhs అయిపోతాయి. మళ్ళీ కష్టపడి మళ్ళీ మీరు ఒక చిట్ వేస్తారు, మళ్ళీ ఆ టైంకి ఏవో ఇంట్లో ఏవో ఒక నీడ్స్ కనపడతాయి, వాటికే వాడతారు. మరి అసలు గోల్స్ వరకు వెళ్ళదండి. చిట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ విల్ నెవర్ రీచ్ ద ఎండ్ గోల్. ఎండ్ గోల్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మన పిల్లల చదువు వరకు కానీ అవి ఉపయోగపడవు, డెఫినెట్లీ నాట్. అది ఎందుకంటే ఆ టైంలో మనీ రాగానే ఆ అమౌంట్ని అప్పుడున్న అవసరాలకి మీరు ఖర్చు పెడతారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్స్ కూడా అంత మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో అంత సేఫ్టీ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం కదండి, ఆ చిట్ అమౌంట్ని తీసుకొని వాళ్ళే మీకు ఇంట్రెస్ట్ ఇవ్వడము, మళ్ళీ మీరు డబ్బులు అక్కడే రొటేషన్, మిమ్మల్ని మనీ తీసుకొని ఇవ్వకుండా మీ దగ్గర నుంచే రొటేషన్. ఒకేసారి 10-15 lakhs అవ్వగానే దెన్ దే విల్ సే దట్ సంథింగ్ రాంగ్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ తక్కువ ఉంటాయి, మీ గోల్స్ రీచ్ అవ్వరు. కాబట్టి మళ్ళీ బెటర్ యూ షుడ్ గో విత్. మాధవి గారు, అంటే ఇప్పుడు చిట్స్ విషయంలో ఈ వద్దు, చిట్స్ మాకొద్దు, చిట్స్ కంటే బెటర్ ఆప్షన్ కావాలి అన్న వాళ్ళకి ఆ బేసిక్ మినిమం అమౌంట్తో ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మనకి ఏమున్నాయి? అంటే ఇప్పుడు వాళ్ళు డిపెండింగ్ అపాన్ ద గోల్ అండి. పిల్లల చదువు కోసమా, లేకపోతే రిటైర్మెంట్ కావాలి, లేదు అంటే ఇల్లు కట్టించుకోవడానికి అనేది ఫస్ట్ క్లారిటీ. ఎప్పుడైనా ఒక గోల్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, దాని మీద మనకి ఫోకస్డ్గా ఉంటుంది. ఆ తర్వాత ఎంత అమౌంట్ కావాలి, మనం ఎంత సేవ్ చేయగలము అనేది ఒక క్లారిటీ, ఎంత టైం ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రిటైర్మెంట్కి 20 years ఉండొచ్చు, పిల్లల చదువుల కోసం మేబీ 5-6 years ఉండొచ్చు, ఇల్లు కోసం అయితే 3 years టైం ఉండొచ్చు. సో ఈ టైంలో మనం ఎంతవరకు మనం ఎలాంటి ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉందో ఖచ్చితంగా మీరు ఈక్విటీకి వెళ్ళాలి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది, మాధవి గారు, ఆస్తులు సంపాదించడం పక్కన పెడితే పిల్లల చదువులు చదివించడం అనేది ఇప్పుడు చాలా పెద్ద బర్డెన్. చాలా అండి. సో అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్. అవునండి, నిజం చెప్పాలంటే పిల్లలకి ఆఫ్టర్ 10th అయితే ఇంకా అసలు చాలా అంటే ఎవ్రీ ఇయర్కే 20 lakhs 30 lakhs కావాలి. అవును. సో అటువంటి వాళ్ళకి, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ అంటారు పేరెంట్స్కి? అంటే ఎప్పుడైనా అండి ఎలా ఉంటుందంటే ఒక్కటే మొత్తం ఈక్విటీ అని మేము చెప్పము, బట్ ఎస్ఐపి ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే మేము ఎప్పుడైతే మీ గోల్ 15 years 10 years 8 years అంటే మనం ఈక్విటీలోని లేకపోతే ఎస్ఐపిస్ ద్వారా పెట్టమని చెప్తాము. బట్ అందులో కూడా చాలా ఉంటాయండి. ఇప్పుడు మనకి డెట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బయట మనకి బాండ్స్ ఇవి కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మనకి 10-11% వరకు ఉన్నాయి. అందులో కూడా మీకు లంసమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి అమౌంట్లో కొంచెం లంసం పెట్టుకుంటూ ఉండొచ్చు. మేము ఏంటంటే యూ షుడ్ నాట్ ఓన్లీ కన్సిడర్ ద ఎస్ఐపీస్ మీద కాకుండా లంసం కూడా పెడుతూ ఉండాలండి అప్పుడప్పుడు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇయర్లీ కొంత బోనస్ వచ్చింది, ఇన్సెంటివ్ వచ్చింది, అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఒక సీజన్లో అమౌంట్ వస్తుంది, బాగా లాభాలు వస్తాయి. ఒక సీజనే ఉంటుంది, అంటే ఇయర్లో ఒక 2 months బాగా వాళ్ళకి సమ్మర్లో కొంతమందికి సీజన్ ఉంటుంది, లేకపోతే ఆగస్ట్లో కొంత ఫెస్టివల్స్లో కొంత సీజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సీజన్ వచ్చిందో ఇమీడియట్గా ఒక 2-3 lakhs పక్కన పెట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము అనేది అలవాటు చేసుకోవాలండి. అంటే ఎస్ఐపీస్ రన్ అవుతూ ఉండాలి, ఈ లంసమ్లు కూడా పెడుతూ ఉంటే మీరు గోల్కి చాలా దగ్గరగా వెళ్తూ ఉంటారండి. ఇంకా ఆప్షన్స్ అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అండి. అంటే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అంటే లైక్ ఈక్విటీ ఉంది, డెట్ ఉంది, గోల్డ్ ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. మేమేం చెప్తామంటే కాంబినేషన్ తీసుకోండి, ఒకటే దాని మీద వెళ్లకుండా ఈక్విటీలో కొంత పోర్షన్ పెట్టండి, డెట్లో ఒక 20% పెట్టండి, గోల్డ్లో ఒక 10% పోర్షన్, ఇలా పెట్టొచ్చు. ఇలా ఇందులో పెట్టడం కూడా చాలా కొంత టైం అయిన తర్వాత మనం వెనక్కి తిరిగి తీసుకుంటే మనకి అంటే ఇయర్ అంటే ఎవ్రీ 2-3 yearsకి ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క అసెట్ బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఈక్విటీ వర్క్ చేయలేదు అనుకోండి, గోల్డ్ అనేది బాగా వర్క్ చేసింది. లాస్ట్ ఇయర్ 40% పెరిగింది, ఇయర్ 30% ఆల్రెడీ పెరిగింది.
సో ఒక్కొక్క ఎసెట్ క్లాస్ ఒక్కొక్క టైంలో పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఏదైతే మీరు అనుకుంటున్న ఆ 15,000 అవ్వనియండి, 20,000 అవ్వనియండి, కొంత గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకోవడము, తర్వాత ఒక ఈక్విటీలో పెట్టడము, కొంత డెట్ అనే ఇన్స్ట్రుమెంట్లో పెట్టడం, ఇలాంటిది మీరు అలవాటు చేసుకుంటే సో మీరు హ్యాపీగా వెల్త్ క్రియేషన్ అంటే ఎంత టర్మాయిల్ వచ్చినా సిస్టంలో, ఎందుకంటే మనం అన్నాటిలో ఉన్నాం కదా, సో ఎనీ వన్ అసెట్ క్లాస్ విల్ వర్క్ ఫర్ యూ, సో అనేది పెట్టుకోవాలండి. బట్ ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే లోన్లు తీసుకొని ప్లాట్లు కొంటున్నారు. అవును, ఇది బాగా ఎక్కువైందండి. బయట మేము చూస్తున్నాం కదా, వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా ఒక లోన్ తీసుకుంటున్నారు, ఈఎంఐ కడుతూ ఉన్నారు. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది పార్ట్లో మీరు అమ్మలేరు. పిల్లలు చదువుకోవాలి అంటే 2 lakhs కావాలి, 1 lakh కావాలంటే ఆ ప్లాట్ అంతా అమ్మలేరు. సో టైంకి అమ్మడానికి కూడా ఎవరు బయ్యర్లు లేరు ఇప్పుడు. చాలా మంది మా దగ్గర క్లయింట్స్ ఇప్పుడు అదే కంప్లైంట్ చేస్తున్నారు, మేడం నేను పెట్టిన సంపాదన అంతా ప్లాట్ లోనే ఉంది. సో అది కూడా అంత సేఫెస్ట్, అది ఒక దాంట్లో పెట్టడం ఎప్పుడు సేఫెస్ట్ కాదండి. మేము అందుకే ఇక్కడ చెప్తే డివైడ్ చేసుకుంటూ ఉండాలి. So this is how we have to allocate the money into different real estate, gold, equity, debt. ఈ 4 products లోని మీరు సేల్ త్రూ చేస్తూ ఉంటే బెటర్ we can have good asset allocation.